నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు మీరందరూ? తిరుపతి లడ్డు, శ్రీవారి లడ్డు అనగానే అది ఒక భక్తి, భగవంతుని పైన మనకు శ్రద్ధ, వెంకన్న పైన ప్రేమ, తెలియని అనుభూతి, మధురమైన ఆనందం. ఆ లడ్డు తీసుకొని మనం తినేలోపే మనకి వెంకటేశ్వర స్వామితో ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఆ చిన్న సమయంలో మనం ట్రాన్స్లో వెళ్ళిపోయి దివ్య ఆనందంలో ఉంటాం. ఇదంతా మనం చెప్పడానికి మాటల్లో సాధ్యం కాదు. ఇది అందరు మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇదొక ఎమోషన్, అవునా కాదా? అలాంటి పవిత్రమైన శ్రీవారి లడ్డులోనే కల్తీ అంటే, అందులో యూజ్ చేసే ఘీలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందని తెలియగానే ఇంత పవిత్రమైన లడ్డునే కల్తీ చేశారు, ఇంత మోసం చేశారు, ఇంత దగా చేశారు అని ఆవేదన, బాధ, ఆక్రోశం మనందరిలో ఉంది. మనకి ఎవరైనా లడ్డు ఇస్తే, కొంచెం లడ్డు ఇచ్చినా కూడా మనం చెప్పులు వదిలేసి తీసుకొని స్వామివారికి గుర్తించుకొని స్మరించుకొని తింటాం. అందులో కొంచెం తిని ఇంకా కొంచెం మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తాం, ఫ్రెండ్స్కి ఇస్తాం, ఆఫీస్కి తీసుకెళ్ళి కలీగ్స్కి ఇస్తాం. మనలో ఎవరైనా ఆ రోజు నాన్ వెజ్ తిన్నారనుకోండి, అప్పుడు లడ్డు ప్రసాదం వచ్చినా కూడా ఇంటికి తీసుకెళ్ళి నెక్స్ట్ డే స్నానం చేసి మరీ తింటాం. ఇంత పవిత్రంగా మనం ఈ లడ్డును చూసుకుంటాం. దాంట్లోనే కల్తీ ఉందంటే అందరికీ కోపం వస్తుంది. ఎప్పుడు మనతోనే ఎందుకు ఇలా అవుతుంది? మన హిందువులతోనే ఎందుకు ఇలా అవుతుంది? మనం అందరితో చాలా మంచిగా ఉంటాం, మన శ్రద్ధ, మన ఆస్థ మీద ఎందుకు అటాక్ అవుతుంది? ఇది మనందరం ఆలోచించాల్సింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? అందరు అంటారు హిందువులు ఎప్పుడు రోడ్ పైన రారు, ప్రొటెస్ట్ చేయరు అని. ఏదో క్రికెట్ మ్యాచ్ ఉంటే రోడ్ పైన వస్తారు, స్టేడియంలోకి వెళ్తారు. ఎవరైనా ఫిలిం సెలబ్రిటీ వస్తేనే స్టేడియం పైన, రోడ్ పైన వస్తారని. ఓకే, అదంతా ఓకే. కానీ మనం చేయాల్సింది, మనకి ఇంకా సాఫ్ట్ పవర్ చాలా ఉంది. మనం ఏం చేయాలి అంటే, మనం జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇప్పటికే చాలామంది పోస్ట్ చేశారు, ఆ వేడి ఢిల్లీ దాకా వెళ్ళింది. మనం ఇంకా పోస్ట్ చేయాలి. ఏం లేదు, మన నిరసనని ట్విట్టర్లో మోడీ గారికి, రాహుల్ గాంధీకి, చంద్రబాబు గారికి, జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ మన ప్రొటెస్ట్ని వ్యక్తపరచాలి. ఆల్రెడీ మనతో పవన్ కళ్యాణ్ గారు అమేజింగ్ పని చేస్తున్నారు. అతను ఒక్కరు స్టాండ్ అయ్యి ఆయన ఫైట్ చేస్తున్నారు. మనం ఆయనకి మద్దతు తెలపాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చారు, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని. ఇప్పుడు అన్యమత ప్రార్థనా స్థలాలు వాళ్ళ ఓన్గా మేనేజ్ చేస్తారు. టెంపుల్స్ ఎందుకు గవర్నమెంట్ చేయాలి? శ్రద్ధ ఉన్నోడు మేనేజ్ చేస్తే అది మంచిగా ఉంటుంది, నిష్టగా ఉంటుంది. సో మనము ఇప్పుడు ఫ్రీ టెంపుల్స్ అనే మూవ్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాన్ని మనం ఇంకా హ్యాష్ట్యాగ్ పెట్టి మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సోషల్ మీడియాలో చేయాలి. ఎందుకంటే మనది సాఫ్ట్ పవర్. అన్ని పొలిటికల్ పార్టీలకు తెలుసు మన పవర్ ఏంటో. మనం ఇప్పుడు యూనిటీగా ఉండి మనము జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు, మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మనం పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ, పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ సనాతన బోర్డుని మనము కోరుకుందాం. మీరందరూ మీ ట్విట్టర్లోకి వెళ్ళి, మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీ స్టేటస్లలో పెట్టుకుంటారని ఆశిస్తూ, మనము మన కోసము, మన ధర్మం కోసము పనిచేయాలి. తిరుపతిలో మనం అంతా చూస్తాం, ధర్మో రక్షతి రక్షిత అని ఎక్కడైనా రాసి ఉంటుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన ఫాదర్స్ ఎంతో కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మన ధర్మాన్ని రక్షించే బాధ్యత మనదే. మన పిల్లలకి మన ధర్మాన్ని కరెక్ట్ ఇవ్వడం బాధ్యత మనదే. మీరు కూడా వీడియోస్ చేసి పోస్ట్ చేయండి, అప్పుడు ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి, కమెంట్స్ రాయండి. మన ధర్మాన్ని మనం రక్షిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.